హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన వీడియో ఛానల్లోకి మనం మరో కొత్త ప్లేస్ అయితే వచ్చినాం. అతి పురాతనమైన టెంపుల్స్ లో ఒకటైన హైదరాబాద్ లో ఒక ఫేమస్ టెంపుల్ అయితే వచ్చేసాం. ఇదే అమ్మపల్లి శ్రీరాముల వారి టెంపుల్ అన్నమాట. ఇది ఎందుకు అంత ఫేమస్, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏంటి ఆ ప్రత్యేకత అది తెలుసుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇంకెందుకో వీడియోని స్టార్ట్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ ద వీడియో. మనమైతే ఇప్పుడు అమ్మపల్లి టెంపుల్ యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఈ ముఖద్వారం నుంచి మనం ఆపోజిట్ లో చూస్తే మనకి ఒక హనుమంతుడి విగ్రహం ఉంది. చాలా పెద్ద విగ్రహం. దీన్ని దర్శనం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి ప్రసిద్ధిగాంచిందని చెప్పాలంటే ఇదేనండి. ఇది 7 అంతస్తుల 90 అడుగుల అతిపెద్ద గాలి గోపురం. దీంట్లో మనకి ఏముంటుందంటే విష్ణువుడు మరియు రాముడు మరియు దశావతారాల గురించి వాటి స్టేజెస్ ని మనం చిత్రీకరించబడి ఉంటుంది. సీతారాములు అరణ్యవాసం ఉన్న టైంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేటప్పుడు ఈ ప్రదేశాన్ని అప్పట్లో దండకారణ్యంగా పిలిచేవాళ్ళనమాట. ఈ ప్లేస్లో వచ్చి వాళ్ళు స్టే చేశారు. సో అందుకు గుర్తుగా ఇది చాలా పవిత్రమైన ప్రదేశంగా భావించి అప్పట్లో రాజులు ఇక్కడ మనకి ఈ టెంపుల్ అయితే కట్టారనమాట. గుడిలో మనకి ప్రధాన గర్భగుడిలో మనకి సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడి విగ్రహం ఇక్కడ దర్శనం ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే సమయంలో, అంటే సీతారామ లక్ష్మణులు ఇక్కడికి వచ్చే సమయంలో వారు హనుమంతుడిని కనవలేదంట అని రూమర్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ మనకి హనుమంతుడు దర్శనం ఇవ్వరు. కానీ అయినా సరే మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో గాలి స్తూపం దగ్గర మనకి హనుమంతుడి దర్శనం ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ హనుమంతుడి స్థానంలో గరుత్మంతుడు గర్భగుడిలో మనం దర్శనమిస్తాం అనమాట. ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అనేవి నలరాజుతో చేయబడినవి. ఇవి మకర తోరణం కలిగి ఉండడం అనేది చాలా అసాధారణ విషయం ఇక్కడ చెప్తున్నారు. మన భారతదేశంలో ఇలాంటివి 6 విగ్రహాలు అయితే అందులో ఒకటి మన అమ్మపల్లిలో ఉన్న ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహం అనం. ఇప్పుడైతే మనం అమ్మపల్లి నుంచి ఒక లెఫ్ట్ కి 4 అడుగులు వేస్తే ఇక్కడ మనకు ఒక కొలేరు ఉంటుంది. ఈ కొలేరు గురించి చెప్పాలంటే ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ఏం చెప్తారంటే దీంట్లోనే శ్రీరామచంద్రమూర్తి గారు స్నానం చేశారని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఈ అన్ని పక్కన పెడదాం, ఇక్కడ ప్రజెంట్ చూద్దాం. ప్రెసెంట్ అయితే ఈ గురించి చెప్పాలంటే ప్రెసెంట్ వాటర్లే కాబట్టి కొలేరు కొంచెం ఆకర్షణ తగ్గింది. అయినా సరే ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతమైన లుకింగ్ అయితే ఇస్తుంది. ఇది చాలా పురాతనమైనది కాబట్టి ఇక్కడ చాలా మంది షూట్స్ కోసం కూడా వస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సినిమాస్ అనేవి అంటే చాలా 450 పైగా చిత్రాలను ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ చాలా సినిమాలు తీసామని చెప్పాం కదా. అందులో మెయిన్ గా చెప్పాలంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మురారి సినిమా, మన రాజమౌళి గారి మర్యాద రామణ సినిమా లాంటి మంచి మంచి సినిమా ఇక్కడ తీశారు. ఇక్కడ ఇది ఒక సెంటిమెంట్ అయిపోయిందండి. సినిమా తీయాలంటే ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ చూడండి, అక్కడ గుడిలో రిఫ్లెక్షన్ ఇక్కడ కొర్లేలో పడుతుంది. అంటే ఈ కట్టడం ప్రత్యేకత అలాంటిది అనమాట. ఇప్పుడైతే మనం కొల్లేరులో ఉన్న పైనుంచి ఉన్న కారిడార్ లో ఉన్నమాట. ఈ కారిడార్ చూడండి ఎంత పురాతనంగా ఉందో. దీన్ని కట్టి దాదాపుగా 500 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే ఇది చెక్కు చెదరలేదు. కొంచెం చెదిరినా సరే బాగానే ఉంది ఇప్పటికీ. దీన్ని కట్టింది ఎప్పుడంటే 13వ శతాబ్దంలో కట్టారని హిస్టరీలో రాసింది. దీన్ని నిర్మించింది ఎవరంటే వెంగి చాళుక్య అనే రాజులు దీన్ని నిర్మించినట్టు మన హిస్టరీలో చాలా రాశారు అనమాట. ఇక్కడ చూస్తే బయట మనకి దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ లో ఎండ తీవ్రత ఉంది. అయినా సరే ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా కూడా ఉంది. దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే అప్పట్లో రాజులు ఒక నిర్మించడానికి వాళ్ళు వాడినటువంటి ఆ శాస్త్రాలు కానివ్వండి, అంటే ఈ సమయంలో ఇలా ఉండాలి, వాడినటువంటి శాస్త్రం బట్టి చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంత బాగా దాన్ని నిర్మించారు అని చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ ఉత్సవం గురించి చెప్పాలంటే శ్రీరామనవమి మరియు మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఇక్కడ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం కొబ్బరి తోటలతో పరిసరాలతో చాలా అంటే చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఇక్కడ మ్యారేజెస్, ఇక్కడ పెళ్లిళ్ళకి పెట్టింది పేరు. అలాంటి పెళ్లిళ్ళు జరపాలంటే విడుదల అయితే కన్ఫర్మ్గా ఉండాల్సిందే. అలాంటి విడుదలలు ఇక్కడ మీకు ఉన్నాయి, 2 ఉంటాయి. ఇక్కడ ఒక దాని పేరు అయోధ్య, మరోవైపు మిథిల. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ పరిసరాలు, ఈ పరిసరాల్లో మనకి చాలా అద్భుతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఒక పల్లెటూరు లుక్ అయితే మీకైతే కన్ఫామ్గా ఇచ్చేస్తుందండి. ఇక్కడ అందమైనటువంటి బంతిపూల తోటలు, ఇంకా చెప్పాలంటే సన్ఫ్లవర్
తోటలు కూడా మీకు ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా ఆకర్షణీయవంతంగా మీ మనసుని ఇట్టే లాగేస్తుంటాయి. ఇలాంటి ప్రదేశాలు మనం ఎప్పుడూ విజిట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన మైండ్ కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లని ఎప్పుడూ మనం విడవకూడదు. వీటిని మూలాలు మనం మర్చిపోకూడదు. సో వీక్లీ వన్స్ అయినా ఇలాంటి ప్లేసెస్ని మనం విజిట్ చేయాలి. కాబట్టి ఈ వీకెండ్ మీరందరూ ఖాళీగా ఉంటే ఈ ప్లేస్ని తప్పనిసరిగా విజిట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి ప్లేసెస్కి చాలాసార్లు వెళ్ళి ఉంటారో అలాంటివి ఎలా ఉన్నాయి మీరు చెప్పాలనుకుంటే మా కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని లైకులతో నింపేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.